శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీనృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 12వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ దశమి ఏకాదశి, భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:08 అందరికీ శ్రీ హనుమత్ జయంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 00:17 అనగా ఈరోజు 17వ రోజు, 2వ అధ్యాయం భగవద్గీతలో సాంఖ్యయోగంలో ఈరోజు 16వ శ్లోకం నుంచి 20 శ్లోకముల వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతా. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోస్తత్వనయోస్తత్వదర్శిభిః. ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 16వ శ్లోకం. తాత్పర్యం: అసత్యమైనది ఏదీ లేనే లేదు, సత్యం అనేది ఉండకపోదు. ఈ రెండింటి తత్వమును బాగుగా అధ్యయనము చేసి వారి విషయమును ధృవీకరించిరి. ఇప్పుడు 17వ శ్లోకం. అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కచ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్త జగత్తునందంతటను వ్యాపించియున్న ఆత్మ నాశనం లేనిది అని నీవు తెలుసుకొనుము. దానిని ఎవ్వరూ అంతము చేయలేరు. ఇప్పుడు 18వ శ్లోకం. అనంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్య స్వభారత. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. కావున ఓ భరతవీరుడా, నీవు యుద్ధము చేయుము. 19వ శ్లోకం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హస్యతే. ఈ 19వ శ్లోకానికి తాత్పర్యం: ఈ ఆత్మ చంపుతుందని కానీ చంపబడుతుందని కానీ భావించువారు ఇద్దరూ అజ్ఞానులే. ఎందువలనంటే ఆత్మ చచ్చేది కాదు, చంపేది కాదు.
ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకానికి తాత్పర్యం, ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది పుట్టడం చావడం అనేది లేదు. అది ఒకప్పుడు జన్మరహితమును నిత్యమును ఏనాటికైనా ఆత్మ శాశ్వతముగా ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. అందువలన శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ చావదు. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. మరలా రేపటి పారాయణంలో, భగవద్గీత పారాయణంలో తాళపత్ర గ్రంథం, ఈ తాళపత్ర గ్రంథ పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.